స్టార్టింగ్ లో రిజల్ట్ రాలేకపోతే అది అర్థం ఏమంటే మనం ఈ బిజినెస్ ని మంచిగా నేర్చుకోవాలి అంతే. వేరే అప్లైన్ చెప్పేసి సార్ అప్లైన్ కి రిక్వెస్ట్ చేయాలి, సార్ ఈ బిజినెస్ ని నాకు నేర్పించండి, ఈ బిజినెస్ ఎలాగా నేర్పించండి, ఈ బిజినెస్ లో హోమ్ మీటింగ్ ఎలా చేయటం నేర్పించండి, ఇన్వైట్ ఎలా చేయటం నేర్పించండి చేయండి కాదు ఇంపార్టెంట్. నేర్పించడానికి చేయటానికి రెండు వ్యత్యాసం ఉంది. అప్లైన్ ని పిలిపేసి మీరు చేయండి అని చెప్తే అవుతుంది, చేయండి అని చెప్తే మన బిజినెస్ ముందుకెళ్తుంది. మనం నేర్పించుకుంటే మన బిజినెస్ ముందుకెళ్తుంది. ఎందుకంటే ఇది నా బిజినెస్, నేను చేయాలి, ఇది నా బిలీఫ్. సో నేను అప్లైన్ గారు నాకు చెప్పారు, ఫస్ట్ స్టెప్ ప్రొడక్ట్ యూజ్ చేయాలి. మన సిస్టమ్ ట్రైనింగ్ ఎవరెవరు అటెండ్ చేసుకున్నారో వాళ్ళకి తెలుసు. సిస్టమ్ ట్రైనింగ్ ఎవరు అటెండ్ చేయలేదో మీరు అటెండ్ చేయండి. నాకు సిద్ధార్థ్ గారు సిస్టమ్ ట్రైనింగ్ గురించి చెప్పారు. సిస్టమ్ ట్రైనింగ్ లో ఏం చెప్తుంది, ఫస్ట్ కన్స్యూమ్ చేయండి, ప్రొడక్ట్ యూజ్ చేయండి, తర్వాత ప్రొడక్ట్ షేర్ చేయండి, తర్వాత మీరు లిస్ట్ చేయండి, ఎవరెవరికి బిజినెస్ గురించి చెప్పాలో వాళ్ళది లిస్ట్ చేయండి, హోమ్ మీటింగ్ చేయండి, ఇన్వైట్ చేయండి, హోమ్ మీటింగ్ చేయండి, అప్లైన్ ఫాలోఅప్ చేయండి. ఇదన్నీ సిస్టమ్ ట్రైనింగ్ లో చెప్తుంది. ఈ సిస్టమ్ ట్రైనింగ్ నే నాకు చెప్పారు మన నా అప్లైన్ సిస్టమ్ ట్రైనింగ్ చెప్పారు. ఫస్ట్ షేర్ చేయి, తర్వాత కన్జ్యూమ్ చేయి, తర్వాత కన్జ్యూమ్ చేయి, షేర్ చేయి, లిస్ట్ చేయి, హోమ్ మీటింగ్ చేయి. ఇదన్నీ చెప్తుంటే అదే ఫాలో చేసుకుని వచ్చారు. వేరే కొత్తగా ఏం చేయలేదు. ఎందుకంటే నా బిలీఫ్ ఏమంటే అప్లైన్ కి నాకింత మంచిగా తెలుసు. ఈ బిజినెస్ లో అతను ఒక ఆశపడతాడు నేను సక్సెస్ఫుల్ అవ్వాలి అని చెప్పేసి. ఏ అప్లైన్ నా డౌన్ లైన్ నువ్వు సక్సెస్ఫుల్ అవ్వకూడదని ఆశ చేయడు ఈ బిజినెస్ లో. ఎందుకంటే ఈ బిజినెస్ అలాగుంది, అందరూ సక్సెస్ఫుల్ అవ్వాలి. అందరూ సక్సెస్ఫుల్ అవుతే కంపెనీ మంచిగా దొరుకుతుంది, అందరూ హ్యాపీగా ఉంటారు.